నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః 29 జూలై 2025 మంగళవారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు మంగళవారము కుజుడు యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉండే రోజు అనమాట. ఈ యొక్క ప్రభావము అన్ని రాశుల వారి మీద అందరి మీద పడే అవకాశం ఉంటుంది. అందులో దేని మీద అంటే కనుక శక్తి, ఆగ్రహము, స్ఫూర్తి, శస్త్రచికిత్సలు అనగా ఆపరేషన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోరాటాలు, పోలీసు వ్యవహారాలు, రక్త సంబంధిత వ్యాధులు ఇలాంటి వాటి మీద అంటే అసలు ఈ 12 రాశుల వారికి ఈరోజు అస్సలు బాగాలేదు. అయితే అలా అని అందరికీ ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. కానీ ఓవరాల్‌గా 98% ఇలాగే ఉండబోతోంది. అయితే చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల భావోద్వేగాలు అధికమవుతాయి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ జాగ్రత్తలు తీసేసుకోకండి. అయితే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో నమ్మక ద్రోహం జరిగే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ఇది మీ కుటుంబీకులు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, నమ్మక ద్రోహం చేస్తారు. ఈ విషయంలో కొంచెము అలర్ట్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటుగా తినుబండారాలు ఏదైనా స్వీట్ గానీ, పళ్ళు కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత సానుకూలము, పూర్తి సానుకూలం కాదు, కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడితో మానసిక అస్థిరత, అనారోగ్య సూచనలు, శత్రువులు మీకు తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం కూడా కనబడుతోంది ఈ రాశిలో ఉండే వాళ్ళకి. శత్రువులు మీ మీద తంత్ర ప్రయోగం కానీ, విష ప్రయోగాలు కానీ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. భయాందోళనలకు గురి కావద్దు. మానసిక స్థిరత్వం మీరు పెట్టుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. ఉపవాసం ద్వారా శాంతి లభిస్తుంది. ఇంట్లో గొడవలు కనబడుతున్నాయి, కుటుంబంలో బాలేదు, అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మంగళవారం రోజు ఉపవాసం ఉండడంతో పాటు ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. ఆంజనేయ స్వామి వారిని 108 నామాలతో అర్చన చేయించుకోండి. లేదా మీ నోటితో మీరు 108 నామాలు చెప్పే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు సామాజిక గౌరవంతో పాటు స్నేహితుల ద్వారా కొంత ఉపశమనం కలిగే మాటల ద్వారా కావచ్చు, సహాయం ద్వారా కావచ్చు, ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. ఫైనాన్షియల్ డీలింగ్లో మీరు విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంది. డబ్బు పరంగా ఏ డీలింగ్స్ పెట్టుకోకండి. అది స్కాముల ద్వారా కావచ్చు, లేదా అంటే ఈ మనుషుల ద్వారా కావచ్చు. డబ్బు పరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. స్థిర చరాస్తులు కొనుక్కోవాలన్నా కానీ తదుపరికి వాయిదా వేయండి. కానీ ఈ రోజు కొనే ప్రయత్నం చేయకండి. ఎక్కడ సంతకాలు పెట్టకండి. డబ్బు ట్రాన్సాక్షన్స్ ఈ రోజు ఏది చెయ్యకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము భైరవుణ్ణి ఆరాధించడంతో పాటు కారము, వాము ఇలాంటి పదార్థాలకి దూరంగా ఉండడంతో పాటు స్వామివారికి అరటి పళ్ళను నివేదనగా ఇచ్చినట్టయితే, దానం కానీ నివేదన చేయడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది.